మనం ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా క్యాంపెయిన్ సెటప్ చేసే ముందు స్టార్టింగ్ ఆఫ్ గూగుల్ యాడ్స్ లో మనము టర్మినాలజీస్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? టర్మినాలజీస్. గూగుల్ యాడ్స్ టర్మినాలజీస్. ఎందుకంటే మీరు సెటప్ చేసేటప్పుడు చాలా వస్తాయి. ఓకే, చాలా వచ్చినప్పుడు అదేమనిపిస్తుంది అని అంటే లేదు ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, లేదు ఇది బేసిక్ కాన్సెప్ట్, లేదు ఇది ప్రో కాన్సెప్ట్ అని కొంతమంది అంటూ ఉంటారు అన్నమాట. సో అలా కాకుండా ఫస్ట్ ఏంటి అంటే టర్మినాలజీస్ ఫస్ట్ తెలిస్తే అది ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనకు ఐడియా ఉంటుంది క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు. సో అందుకనే నేనేం చేసిన అంటే కొన్ని టర్మినాలజీస్, ఇంపార్టెంట్ టర్మినాలజీస్ మీకోసం లిస్ట్ అవుట్ అయితే చేసిన. ఓకే, నేనేం చేస్తాను అంటే ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటా మనము ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి అని, సో దట్ మీరు కూడా అలాగే వన్స్ మీకు రికార్డింగ్ వచ్చినాక అలాగే మీరు ప్రొనౌన్సియేషన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనకు అకౌంట్ స్ట్రక్చర్ లో ఆఫ్ కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు టర్మినాలజీస్ ఎస్పెషల్లీ ఇన్ గూగుల్ యాడ్స్ వచ్చినప్పుడు ఇది ఏంటి అని అంటే ఒక ఇంటర్మీడియట్ లెవెల్ పర్సన్ కి ఎస్ ఇది అవసరం. మీకు ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదంటే క్లయింట్ తో మీరు కోఆర్డినేట్ చేయటం కావచ్చు, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఈ టర్మినాలజీస్ మీకు తెలిసి ఉంటాయి. ఓకే, అదే మీకు ఎంటైర్ గూగుల్ యాడ్స్ టర్మినాలజీస్ తెలుసుకోవాలి అని అంటే క్లోజ్ టు ఎన్ని ఉంటాయంటే 235 ఉంటాయి ప్లస్. ఓకే, అది టర్మినాలజీస్. ఓకే, గూగుల్ యాడ్స్ గ్లాసరీ అంటాం. ఓకే, అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో నేను దాన్ని వీడియోస్ కూడా నేను తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది, చూడండి. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రైమరీ మేజర్ గా మనకుండే కొన్ని టర్మినాలజీస్ మనం తెలుసుకుందాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్. అకౌంట్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ క్యాంపెయిన్, యాడ్ గ్రూప్. కరెక్టా? సో అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్. ఓకే, సో నెక్స్ట్ బిడ్డింగ్ అండ్ బడ్జెటింగ్. గూగుల్ యాడ్స్ అంతా ఏంటి? బిడ్ చేయటం. ఓకే, మీకు ఈ చిట్టీలు వేస్తారు కదా, మార్గదర్శి, శ్రీరామ్ చిట్స్ ఇలా. ఓకే, బిడ్డింగ్ చేయటం. బిడ్ చేసి నువ్వు లీడ్ తీసుకోవాలి, బిడ్ చేసి నువ్వు క్లిక్స్ తెప్పించుకోవాలి. గూగుల్ యాడ్స్ అలా ఉంటుంది బిడ్డింగ్. ఓకే, సో ఇది అంతా ఒక ఏఐ తీసుకుంటుంది. గూగుల్ యాడ్స్ లో ఏఐ ఇంప్లిమెంట్ అయి ఉంటుంది కాబట్టి ఏఐ చూసుకుంటుంది కంప్లీట్. ఓకే, వన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలిసినాకనే మనము క్యాంపెయిన్ అనేది సెటప్ చేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ బిడ్డింగ్ లో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఓకే, సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఎవరైతే యాడ్ పైన క్లిక్ చేస్తారో అప్పుడు మనీ అనేది కట్ అవుతుంది. ఎక్కడి నుంచి కట్ అవుతుంది? గూగుల్ యాడ్స్ నుంచి కట్ అవుతుంది. క్లిక్ చేస్తే అది సిపిసి, కాస్ట్ పర్ క్లిక్. సిపిఎం, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఓకే, ఎం అంటే మిల్లే అంటాం అన్నట్టు యూజువలీ గూగుల్ యాడ్స్ టర్మినాలజీస్ లో, బట్ నేనేంటి అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అని పెట్టినా. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి తీసుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ ఉంటుంది, ఆన్లైన్ పేపర్. ఓకే, ఏదో ఒకటి ఉంటుంది, గ్యాజెట్స్ అని, ఓకే, హిందుస్థాన్ టైమ్స్ అని. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో 1000 టైమ్స్ నీ యాడ్ చూపించాలి అని అంటే క్లిక్ చేయరు. చూపించాలి అని అంటే సమ్ అమౌంట్ నువ్వు పే చేసుకోవాలి. ఓకే, గూగుల్ యాడ్స్ కి పే చేయాలి. అది సిపిఎం. ఓకే, సిపిఏ అంటే కాస్ట్ పర్ అక్విజిషన్. ఇప్పుడు క్లిక్స్ అన్ని వచ్చినాయి. ఓకే, ఒక 10 లీడ్స్ కూడా వచ్చినాయి. లీడ్స్ అంటే వాళ్ళ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, లొకేషన్ అన్ని వచ్చినాయి. దాంట్లో ఇద్దరు పే చేస్తారు. ఎవరికి? ఒక కంపెనీకి. పే చేసినప్పుడు ఈచ్ పర్సన్ కాస్ట్ పర్ అక్విజిషన్ ఎంత పడింది. ఓకే, సో అది కాస్ట్ పర్ అక్విజిషన్ అన్నట్టు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 10 లీడ్స్ వస్తాయి. ఓకే, సో ఒక 10 లీడ్స్ మీకు వచ్చినప్పుడు లీడ్స్, ఓకే, లీడ్స్ అంటే నేమ్, ఈమెయిల్ ఐడి, ఓకే, ఫోన్ నంబర్, లొకేషన్, ఇలాగ మీకు 10 లీడ్స్ వస్తాయి. ఈ 10 లీడ్స్ లో కాలేజ్కి ఎంతమంది జాయిన్ అవుతారు? 2 people జాయిన్ అవుతారు. ఎంతమంది? 2 people. ఇంకా 8 people జాయిన్ అవ్వరు. ఓకే, ఈ 2 people జాయిన్ అవ్వటానికి టోటల్ గా ఎంత ఖర్చు అయ్యింది ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, సో అది కాస్ట్ పర్ అక్విజిషన్, సిపిఏ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్ఓఏఎస్. ఆర్ఓఏఎస్ అంటాం అన్నట్టు. ఏమంటాము? ఆర్ఓఏఎస్ అంటే రిటర్న్ ఆన్
యాడ్ స్పెండ్. ఎంతైతే మనము ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ మనం స్పెండ్ చేస్తాం యాడ్స్ పైన, మనకు రిటర్న్ ఎంత వస్తుంది? ఆర్ఓఎస్ 1 lakh పెడితే నీకు రిటర్న్ 2 lakhs వచ్చిందా, 3 lakhs వచ్చిందా, లేదా 10,000 రూపీస్ వచ్చిందా అనేది మనము చూసుకుంటాం. అది ఆర్ఓఎస్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఓకే, బిడ్ స్ట్రాటజీ, బిడ్డింగ్ అండ్ బడ్జెటింగ్ లో బిడ్ స్ట్రాటజీ కూడా ఒక పార్ట్ అన్నట్టు. బిడ్ స్ట్రాటజీలో డిఫరెంట్ స్ట్రాటజీస్ వస్తాయి. అది నెక్స్ట్ కింద ఉంటుంది, చూపిస్తా. నెక్స్ట్ అకౌంట్ స్ట్రక్చర్ ఈస్ డన్, బిడ్డింగ్ అండ్ బడ్జెటింగ్. సో ఇవన్నీ టర్మినాలజీస్ నేను చెప్తున్నా, టర్మినాలజీస్. ఓకే, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు 2 hours ఎగ్జాక్ట్ గా 2 hours 120 minutes కూర్చొని బుక్ లో అన్ని నోట్ చేయండి. ఓకే, అవన్నీ నోట్ చేస్తే అప్పుడు మీకు టర్మినాలజీస్ మైండ్ లో ఉంటుంది. వన్స్ నోట్ చేసినాక గ్రూప్ లో నాకు ఇండివిజువల్ గా గ్రూప్ లో అన్న పెట్టండి. ఓకే, సో ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని తెలుస్తుంది. బిడ్డింగ్ అండ్ బడ్జెటింగ్ 2 అయినాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ టార్గెటింగ్. టార్గెటింగ్ లో ఏముంటుంది? టార్గెటింగ్ లో మనకు వచ్చేది ఫస్ట్ కీవర్డ్స్. ఓకే, ఇప్పుడు మనము కీవర్డ్స్ ఏదైతే రీసెర్చ్ చేసినామో అది కీవర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి నెగిటివ్ కీవర్డ్స్. అకౌంట్ లెవెల్లో మనము నెగిటివ్ కీవర్డ్స్ సెటప్ చేసినాం, అదే క్యాంపెయిన్ లెవెల్లో కూడా నెగిటివ్ కీవర్డ్స్ సెటప్ చేస్తాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యాడింగ్ నెగిటివ్ కీవర్డ్స్? ద మెయిన్ పర్పస్ ఈస్ వెరీ సింపుల్ అన్నట్టు. మనము మన యాడ్ ఇర్రిలవెంట్ పీపుల్ కి చూపించకూడదు, అంతే. ఓకే, ఇది టార్గెటింగ్ లో వస్తుంది. నెక్స్ట్ జియో టార్గెటింగ్, అదే లొకేషన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డెమోగ్రఫిక్స్. ఓకే, సో డెమోగ్రఫిక్స్ అంటే ఏంటి? ఏజ్, జెండర్, పేరెంటల్ స్టేటస్ కొన్ని వస్తాయి అన్నట్టు డెమోగ్రఫిక్స్. ఓకే, ఏజ్, జెండర్. ఓకే, సో ఇప్పుడు ఉమెన్స్ అపరల్స్ ఓన్లీ ఉమెన్స్ కే కనపడాల యాడ్, జెంట్స్ కనపడకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? చేంజ్ చేసుకోవాలి జెండర్, అంతే. ఓకే, ఇప్పుడు కిడ్స్ టాయ్స్, కిడ్స్ కనపడకూడదు. కిడ్స్ వాళ్ళు రీసెర్చ్ చేయరు, వాళ్ళ పేరెంట్స్ రీసెర్చ్ చేస్తారు. అలాంటప్పుడు ఏముండాలి? 35, 40, 35 కాదు, 30, 31, 32 ఇలాంటి వాళ్ళు చిన్న కిడ్స్ ఉంటారు కాబట్టి, చిన్న పిల్లలు, వాళ్ళకి యాడ్స్ కనపడితే చాలు. అదే 18 years 20 years ఉండే వాళ్ళకి యాడ్ కనపడితే ఏమైతుంది? వాళ్ళు ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ కస్టమ్ ఆడియన్సెస్. మనము ఒక కస్టమ్ ఆడియన్సెస్ ని సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అమూల్యకే ఒక సర్టెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ బిహేవియరే వేరేలా ఉంటుంది. ఓకే, అన్నపూర్ణ వాళ్ళ బిహేవియర్ వేరేలా ఉంటుంది. విజయ్ బిహేవియర్ అంటే ఇంట్రెస్ట్ లెవెల్ నేను చెప్తున్నా. మన విజయ్ క్రికెట్ బాగా ఆడతాడు అంటే క్రికెట్ అనేది ఇంట్రెస్ట్. ఓకే, అమూల్యకి ఏంటి? క్యారమ్ అంటే ఇంట్రెస్ట్. అన్నపూర్ణకి ఏంటి? కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇది కస్టమ్ ఆడియన్సెస్, మనము ఆ లెవెల్లో సెటప్ చేసుకుంటాం. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్గెటింగ్. క్లియర్? నెక్స్ట్ ఫార్మాట్స్ ఎన్ని ఉన్నాయి? 3 అయినాయి. ఇప్పుడు 4th వన్. ఓకే, యాడ్ ఫార్మాట్స్. ఓకే, యాడ్ ఫార్మాట్స్ లో టెక్స్ట్ యాడ్స్ ఉంటుంది. ఏముంటుంది? టెక్స్ట్ యాడ్స్. నెక్స్ట్ దీంట్లో టెక్స్ట్ యాడ్స్ లో మనము మల్టిపుల్ హెడ్లైన్స్, ఇప్పుడు ఎలాగో మనకి కీవర్డ్ రీసెర్చ్ అయిపోయింది కాబట్టి మనము హెడ్లైన్స్, ఓకే, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ మనము యాడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇంకొకటి RSA. ఏంటి? RSA, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్. RSAS అంటాం, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్ అంటాం. ఓకే, సో ఈ రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్ మల్టిపుల్ హెడ్లైన్స్ మనము యాడ్ చేస్తాం. ఒక హెడ్లైన్ ఉండదు, మల్టిపుల్ ఉంటుంది. అది కూడా నేను చూపిస్తా. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్. ఓకే, డిస్ప్లే యాడ్స్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు యూట్యూబ్ చూసేటప్పుడు యూట్యూబ్ పక్కనే ఇంకొక యాడ్ వస్తుంది, అది డిస్ప్లే అంటే నార్మల్ గా అక్కడే ఉంటుంది. లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ మీరు విజిట్ చేసినప్పుడు వెబ్సైట్స్, అక్కడ మీకు కొన్ని డిస్ప్లే లాగా కనపడుతూ ఉంటుంది. ఓకే, అవన్నీ డిస్ప్లే యాడ్స్ అన్నట్టు. డిఫరెంట్ ఫార్మాట్స్ లో మీకు ఉంటుంది. ఓకే, సో క్విక్ గా చూపించాలనుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఎంటర్ కొట్టినా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిస్ప్లే యాడ్ వచ్చింది చూసినారా? జోహో వచ్చింది, ఇక్కడ కూడా జోహో వచ్చింది, ఇక్కడ కూడా జోహో వచ్చింది. చూడండి, డిఫరెంట్ ఏమున్నాయి? ఫార్మాట్స్ కదా, ఇది డైమెన్షన్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే, చూడండి, మళ్ళీ ఇప్పుడు అదంతా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక ఫార్మాట్ ఇక్కడ వచ్చింది. ఓకే, అదే క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకా చూడండి, ఇది ఒక ఫార్మాట్. ఓకే, ఇది TOIA వీడియోలు. ఓకే, సో ఇంకా డిఫరెంట్ వస్తాయి అన్నట్టు, అర్థమైందా? సో ఇవన్నీ డిస్ప్లే యాడ్స్.
నెక్స్ట్ వీడియో యాడ్స్ ఎక్కడ వస్తుంది? యూట్యూబ్ లో మనము వీడియో ఏదైనా చూస్తున్నప్పుడు సడన్ గా ఒక వీడియో వస్తుంది. ఓకే, సో మీ కోల్గేట్ లో ఉప్పు ఉందా, ఓకే షుగర్ ఉందా అని కొన్ని వస్తాయి అన్నట్టు. అవన్నీ ఏంటి? వీడియో యాడ్స్. ఓకే, నెక్స్ట్ షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ ఎలా ఉంటుంది? మొబైల్ అండర్ 15,000. ఓకే, ఇక్కడ వచ్చిన చూడండి పాపులర్ ప్రొడక్ట్స్ లో. ఓకే, సో ఇక్కడ స్పాన్సర్డ్ అని వన్ సెకండ్ క్లిక్ చేస్తా. మీకు ఎప్పుడన్నా అర్థం కాలేదు అని అంటే స్పాన్సర్డ్ అని ఉందా లేదా అని ఆ యూఆర్ఎల్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి అది మీరు ఓపెన్ చేస్తే అది నెక్స్ట్ పేజ్ కి ఎలా వెళ్తుంది యూఆర్ఎల్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకొకటి ఏంటి? చిల్డ్రన్స్ టాయ్స్, చిల్డ్రన్స్ డే గర్ల్ టాయ్స్ ఫర్ 1 year old. చూస్తున్నారా ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది. ఇవన్నీ ఏంటి? షాపింగ్ యాడ్స్. ఓకే, ఈ కామర్స్ అంటారు కదా అవి షాపింగ్ యాడ్స్ ఇవన్నీ. ఓకే, యాడ్ ఫార్మాట్స్ లో ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ మెట్రిక్స్. మీకు జాబ్ వచ్చినప్పుడు ఎలాంటి మెట్రిక్స్ మీరు పంపించాలి, క్లయింట్ కి మీరు ఎలాంటి మెట్రిక్స్ షేర్ చేయాలి? కేపీఐస్ అంటాం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఏమంటాము? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఓకే, వీటిలో మనము ఎలాంటివి మనం బాగా తీసుకుంటామనంటే సిటిఆర్, క్లిక్ త్రూ రేట్. ఓకే, ఇప్పుడు అప్పుడే నేను ఒకటి ఓపెన్ చేసిన. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నాకు ఏ బొమ్మ బాగా అనిపిస్తుంది? ఏదేదో ట్రైన్ ఇది ఉంది. ఓకే, నేను దీనిపైన క్లిక్ చేసిన. ఇప్పుడు ఇది సిటిఆర్ అన్నట్టు. నేను క్లిక్ చేసిన సిటిఆర్. ఓకే, సిపిసి కూడా వస్తుంది, కాస్ట్ పర్ క్లిక్ వస్తుంది, కాస్ట్ పర్ క్లిక్ త్రూ రేట్ కూడా వస్తుంది. ఓకే, సిటిఆర్ క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 100 people కి ఇదే కీవర్డ్ 100 people సెర్చ్ చేస్తే 100 people లో 10 people క్లిక్ చేసినారు దేనిపైన? ట్రైన్ దానిపైన. 10 people క్లిక్ చేస్తే అప్పుడు సిటిఆర్ ఎంత ఉంటుంది? దానికి కూడా కొన్ని ఫార్ములాస్ వస్తాయి, అవి కూడా నేను మీకు కొన్ని ఫార్వర్డ్ చేస్తాం. అది ఫార్ములాస్ ఇంపార్టెంట్ దేనికి? జాబ్ పర్పస్ కి. ఓకే, నెక్స్ట్ ఇంప్రెషన్స్. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు క్లిక్ చేయలేదు, జస్ట్ అన్ని ఫొటోస్ నేను చూసిన అంటే యాడ్స్, అది ఇంప్రెషన్స్ అంతే. ఓకే, క్లిక్ అయితే నేను చేయాల. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెట్రిక్ ఏమొస్తుంది కేపీఐలో? క్వాలిటీ స్కోర్. ఓకే, ఈ గ్రూపింగ్ అంతా ఎందుకు చేస్తాం మనము? టు ఇంప్రూవ్ ద రిలవెన్సీ. ఓకే, రిలవెన్సీ ఇంప్రూవ్ చేయడానికి మనం గ్రూపింగ్ అనేది చేస్తాం. దాంట్లో మెయిన్ మెట్రిక్ ఏంటి? కేపీఐ క్వాలిటీ స్కోర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ రేట్. ఓకే, సో ఇప్పుడు 10 leads, అప్పుడే మనం చెప్పినట్టుగా 10 leads వచ్చినాయి, 10 leads లో 2 కన్వర్ట్ అయినారు అంటే కన్వర్షన్ రేట్ ఎంత? పర్సంటేజ్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే 2 people కన్వర్ట్ అయినారు అని అంటే 20% అవుట్ ఆఫ్ 100 కి. కరెక్టా? 10 leads వచ్చినాయి, 2 కన్వర్ట్ అయినారు, 100. ఎస్, 20%. అదే 20 leads వచ్చినాయి, ఒకటే కన్వర్ట్ అయింది అంటే అప్పుడు ఎంత ఉంటుంది కన్వర్షన్ రేట్? 10%. 10 5 20 leads వచ్చినాయి 5%. 5% ఉంటుంది. ఓకే, 10 leads లో ఒకటి కన్వర్ట్ అయింది అని అంటే 10%. దీంట్లో మెయిన్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే యాడ్ ర్యాంక్ అన్నట్టు. ఈ యాడ్ ర్యాంక్ చాలా ఇంపార్టెంట్, ఇది మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, యాడ్ ర్యాంక్. ఈ యాడ్ ర్యాంక్ ఎలా ఇస్తుంది? మనకు 3 people ఉంటారు. ఎవరెవరు ఉంటారు? విజయ్, ఓకే, నెక్స్ట్ హరి, నెక్స్ట్ ఇంకెవరు ఉంటారు? నందిత. ఓకే, 3 people ఉంటారు. సో 3 people దగ్గర మనీ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ కి ఎంత ఉంటుంది? 100 rupees, 100 rupees, 100 rupees ఉంటుంది. ఓకే, ముగ్గురిది ఒకటే బిజినెస్, ఏదో ఒక బిజినెస్, ముగ్గురిది ఒకటే బిజినెస్, బట్ ముగ్గురు కంపీట్ అవుతూ ఉంటారు. బట్ ఈ యాడ్ ర్యాంక్ లో ఇంకా కొన్ని పారామీటర్స్ వస్తాయి, అంటే క్వాలిటీ స్కోర్ వస్తుంది. ఓకే, మళ్ళా సిటిఆర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకేమొస్తుంది? ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలా కొన్ని చాలా పారామీటర్స్ వస్తాయి ఒక యాడ్ ర్యాంక్. యాడ్ ర్యాంక్ అంటే ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్ లో వెళ్ళటానికి అది ఏవైతే పొజిషన్ లో వెళ్తాయో వాటిని యాడ్ ర్యాంక్ అంటాం.
ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అని ఎవరు డిసైడ్ చేస్తుంది? గూగుల్ యాడ్స్ అల్గోరిథం డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ యాడ్ ర్యాంక్ పైన. ఓకే, విజయ్ ఏం చేస్తాడు? 100 రూపీస్ పెడతాడు దీనికి ఫస్ట్ పొజిషన్ రావాలా అని, యాడ్స్ లో, నాట్ ఎస్ఈఓలో, యాడ్స్ లో. హరి కూడా 100 రూపీస్ పెడతాడు, నందిత కూడా 100 రూపీస్ పెడుతుంది. అప్పుడు ఎవరికి ఇస్తుంది గూగుల్? అందరి దగ్గర 100 ఉంది, ఎవరికి ఇస్తుంది? ఎవరైతే ఎక్కువైతే పెడతారో వాళ్ళకి ఇస్తుంది. లేదు. ఓకే, సో ఇక్కడ యాడ్ ర్యాంక్ ఎవరైతే ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఫస్ట్ పొజిషన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, అది కూడా ఎవరైతే హైయెస్ట్ పే చేస్తూ ఉంటారో, ఇప్పుడు ఈ పర్సన్ ఒక క్లిక్ కి అంటే సిపిసికి 20 రూపీస్ పెడతాడు అనుకున్నాం, ఈ పర్సన్ సిపిసికి 24 రూపీస్ పెడతాడు అనుకున్నాం, ఈ పర్సన్ సిపిసికి 18 రూపీసే పెడతాడు అనుకున్నాం. ఓకే, సో నందిత 18 రూపీసే పెడుతుంది. ఓకే, హరి 24 పెడతాడు. ఓకే, విజయ్ 20 రూపీస్ పెడతాడు. యాడ్ ర్యాంక్ అంటే రిలవెన్సీ ఫ్యాక్టర్, బాగా క్వాలిటీ స్కోర్ కావచ్చు, బాగా యాడ్ స్ట్రెంగ్త్ కావచ్చు, ఇవన్నీ ఎవరైతే బాగా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి టాప్ పొజిషన్ ఇస్తుంది. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు నందిత బాగా మెయింటైన్ చేస్తుంది యాడ్ ర్యాంక్ అన్నప్పుడు 18 రూపీస్ కే ఫస్ట్ పొజిషన్ లో వచ్చేస్తుంది. ఓకే, దో హరి 24 రూపీస్ పెట్టినా కానీ బట్ 18 రూపీసే నందిత పెడుతుంది కాబట్టి, అంటే ఇక్కడ కొన్ని మెట్రిక్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుంటుంది. ఓకే, హరి మెయింటైన్ చేయట్లేదు, అందుకనే 24 రూపీస్ ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాడు, పెట్టినా కానీ ఫస్ట్ పొజిషన్ రావటం లేదు. ఓకే, మళ్ళీ ఎక్కడ వస్తాడు? థర్డ్ లోనే వస్తాడు. ఓకే, గూగుల్ యాడ్స్ అంటే ఎవరు డబ్బులు ఎక్కువ పెడతారు అనేది కాదు, బాగా ఎవరు ఆప్టిమైజేషన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. నా దగ్గర 1 crore ఉంది, నేను 1 crore పెట్టేస్తాను అనేది కాదు. ఓకే, సో ప్రాఫిటబుల్ లోకి తీసుకెళ్ళాలి. క్లియర్ ఫ్రెండ్స్? స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు కదా సార్, స్టార్టింగ్ చేసినప్పుడు మాత్రమే ఇదంతా. అది ఆప్షన్ ఇన్సైట్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ గూగుల్ యాడ్స్ లో ఆప్షన్ ఇన్సైట్స్ అని ఒకటి వస్తుంది అన్నట్టు. ఈ ఆప్షన్ ఇన్సైట్స్ ని తీసుకొని ఎవరెవరు ఎంతెంత పెడుతున్నారు అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది. దీన్ని బట్టి మనము బడ్జెట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, దీంట్లో టర్మినాలజీస్ లో 4 అయిపోయినాయి. ఒకటి అకౌంట్ స్ట్రక్చర్, బిడ్డింగ్, టార్గెటింగ్, యాడ్ ఫార్మాట్స్, మెట్రిక్స్ 5 అయిపోయినాయి. నెక్స్ట్ యాడ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇది ఎలాంటిది అంటే, యాడ్ ఎక్స్టెన్షన్స్ మన యాడ్ ని బ్యూటిఫుల్ గా రెడీ చేసుకోవటానికి. ఓకే, సో బ్యూటిఫుల్ గా రెడీ చేసుకోవడానికి మనం ఏదైనా ఒక ఫంక్షన్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం బాగా రెడీ అయి వెళ్తాం కదా, బ్యూటిఫుల్ గా. ఓకే, మేకప్ వేసుకొని అవి వేసుకొని ఓకే, ఫుల్ దిల్దార్గా వెళ్తూ ఉంటాము. అట్లా అన్నట్టు మన యాడ్ ని కూడా బాగా బ్యూటిఫై చేసుకోవాలి. ఆ బ్యూటిఫై చేయాలి అని అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ గూగుల్ యాడ్స్ వాడు ఇస్తాడు మనకు. ఓకే, దాంట్లో మేజర్వి నేను డిస్కస్ చేస్తా. ఓకే, నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, దీంట్లో మనము టర్మినాలజీస్ లో ఏవైతే ఇంపార్టెంట్వి అవి నేను డిస్కస్ చేస్తున్నా. బట్ ఎంటైర్ టర్మినాలజీస్ మీరు నేర్చుకోవాలా అంటే అది డిఫరెంట్ అన్నట్టు, అది కంప్లీట్ గా ది మోస్ట్ అడ్వాన్స్డ్కి వెళ్ళిపోతుంది. దాంట్లో మీకు వచ్చేది 235 వస్తాయి. గూగుల్ యాడ్స్ లో అన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. ఓకేనా, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ యాడ్ ఎక్స్టెన్షన్స్ లో మనకు సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇవి క్లిక్కబుల్ ఉంటాయి. దీనిపైన క్లిక్ చేసినా కానీ వేరే వాళ్ళు వేరే పేజ్కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ అని టైప్ చేస్తా, చూసాం. చూడండి, అమెజాన్ ఇప్పుడు ఇది స్పాన్సర్డ్ కదా. ఓకే, ఇది స్పాన్సర్డ్, కరెక్టా? ఇప్పుడు ఇది ఏంటి, ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది, ఇది బ్లూ కలర్, ఇది బ్లూ కలర్, ఇది బ్లూ కలర్, ఇది బ్లూ కలర్, ఇవన్నీ ఏంటి, క్లిక్కబుల్. ఓకే, క్లిక్కబుల్. దీనిపైన ఇప్పుడు క్లిక్ చేస్తే డబ్బులు అమెజాన్ కి కట్ అవుతుంది. ఇవేంటి తెలుసా, సైట్ లింక్. ఏమంటాము, సైట్ లింక్స్. ఓకే, దీని కింద ఉన్న టెక్స్ట్ కూడా ఈ సైట్ లింక్ కి సంబంధించిందే. ఓకే, సో ఇవి సైట్ లింక్స్ అంటారు. నెక్స్ట్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే ఎవరికే కానీ డబ్బులు కట్ అవ్వదు, బట్ అడిషనల్ గా ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ లో.
కాల్ ఎక్స్టెన్షన్ అంటే ఫోన్. ఓకే, ఫోన్ నంబర్ మనము యాడ్ చేయొచ్చు. మీరు మొబైల్లో తీసుకొని ప్యాకర్స్ అండ్ మూవర్స్ నియర్ మీ అని టైప్ చేయండి ఎగ్జాంపుల్. అక్కడ మీకు కొన్ని ఫోన్ నంబర్స్ కనపడతాయి మొబైల్లో ఎస్పెషల్లీ. ఆ కాల్ ఎక్స్టెన్షన్ మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లొకేషన్ ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు పార్లర్ నియర్ మీ, సలూన్ నియర్ మీ, ఓకే, ఇలా మీరు టైప్ చేయండి నియర్ మీ కీవర్డ్స్ ఇవన్నీ. అప్పుడు మీకు లొకేషన్ ఎక్స్టెన్షన్ కూడా కనపడుతుంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది. ఓకే, ఇలాంటివి కనపడతాయి అన్నట్టు. ఐ మీన్ అలాంటివి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్. ఇది లేటెస్ట్, ఇది కొత్తది. ఇది ఏంటి అంటే గూగుల్ యాడ్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. దీంట్లో 2 ఉన్నాయి. లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్, లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్ మనము యాడ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఎవరికైనా కొంచెం ఐడియా ఉంది అంటే ఫేస్బుక్ యాడ్స్ లో మనము క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ డైరెక్ట్ గా మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ లాస్ట్ లో కూడా నేను ఒకసారి డిస్కస్ చేసినట్టున్నా. ఓకే, అది లీడ్ ఫామ్ అన్నట్టు. లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్ ఈస్ డిఫరెంట్, లీడ్ ఫామ్ ఈస్ డిఫరెంట్. మనం ఎక్స్టెన్షన్ లో లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ లీడ్ ఫామ్ యాడ్ చేయాలి అని అంటే అది కొంచెము టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అని అంటే గూగుల్ వాళ్ళు కొన్ని అకౌంట్స్ కి ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నారు అన్నట్టు. బై డిఫాల్ట్ గా ఆ ఆప్షన్ అనేది రాదు. ఓకే, నాకు తెలిసి ఆ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది చూడండి, లీడ్ ఫార్మ్స్ యాడ్స్ టర్మ్స్. ఓకే, ఇది మనము అక్సెప్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, బై డిఫాల్ట్ గా అది అక్సెప్ట్ లో ఉండదు. ఓకే, లీడ్ ఫార్మ్ యాడ్స్ టర్మ్స్ ఇది మనము అప్లై చేసుకుంటే ఎప్పుడో 2 months కో 3 months కో లేదంటే 1 year కో గూగుల్ యాడ్స్ వాడు ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తాడు అకౌంట్ కి. ఓకే, అప్పుడు ఎవరైతే యాడ్ పైన క్లిక్ చేస్తాడో వాడు డైరెక్ట్ గా ల్యాండింగ్ పేజ్ పోడు. కస్టమర్ డైరెక్ట్ గా ఫామ్ ఓపెన్ అవుతుంది, ఫిల్అప్ చేసేస్తాడు, వెళ్ళిపోతుంది, లీడ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది లీడ్ ఫామ్ ఎక్స్టెన్షన్స్ అన్నట్టు. నెక్స్ట్ నెట్వర్క్స్. ఓకే, గూగుల్ యాడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ కి ఎంటైర్ రెవెన్యూ దేని నుంచి వస్తుంది అంటే యాడ్స్ నుంచి వస్తుంది. ఎందుకు? గూగుల్ షేర్ 80%. ఓకే, అందరికి లీడ్స్ కావాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే గూగుల్ యాడ్స్ వాళ్ళు ఒక్కొక్క కంప్లీట్ ఎంప్లాయీస్ అందరిని పెట్టుకొని కంప్లీట్ గా బిజినెస్ ఓనర్స్ అందరినీ అట్రాక్ట్ చేసేసినారు అన్నట్టు. ఓకే, అలాగే ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఎట్లా అంటే గూగుల్ యాడ్ సెన్స్ అంట. గూగుల్ యాడ్ సెన్స్. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, దీనిలో కూడా యాడ్స్ వస్తాయి. గుల్టే కావచ్చు, ఓకే, ఏదైనా ఎంటర్టైన్మెంట్ న్యూస్ కావచ్చు. ఓకే, సో దీనిలో అన్ని దానిలోనూ యాడ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు పార్ట్నర్ అయి ఉంటారు. అవన్నీ ఏమంటాము? నెట్వర్క్స్. ఓకే, క్లోజ్ టు ఒక 25 to 30 million వెబ్సైట్స్ పార్ట్నర్ అయి ఉన్నాయి. ఎవరితో? గూగుల్ యాడ్స్ తో, గూగుల్ తో. మిలియన్స్. 1 million అంటే ఎంత? 10 lakhs. కరెక్టా? అది అలాగా 25 to 30 millions అంటే అన్ని వెబ్సైట్స్ గూగుల్ వాళ్ళతో పార్ట్నర్ అయి ఉన్నారు. చూసినారా ఎంత మంది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో వరల్డ్ లో. ఓకే, అవన్నీ నెట్వర్క్స్ అన్నట్టు. సర్చ్ నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్, యూట్యూబ్ నెట్వర్క్, షాపింగ్ నెట్వర్క్స్ లో వచ్చేటి. ఓకే, షాపింగ్ అన్నప్పుడు ఈ కామర్స్, యూట్యూబ్ నెట్వర్క్ అన్నప్పుడు నార్మల్ వీడియో ప్లాట్ఫామ్ అది. డిస్ప్లే నెట్వర్క్ అన్నప్పుడు వెబ్సైట్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, మళ్ళీ వీడియోస్ కావచ్చు. మీరు ఏదైనా యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే ఓకే, దాంట్లో కూడా మీకు కనపడుతుంది కదా, యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇది ట్రూ కాలర్ మీరు యూజ్ చేస్తుంటారు. ట్రూ కాలర్ కావచ్చు, మళ్ళీ కొన్ని గేమ్స్ కావచ్చు, ఫ్రీ ఫైర్ అంట. ఓకే, ఇలాంటివి ట్రూ కాలర్ కావచ్చు, మళ్ళీ క్యామ్ స్కానర్ కావచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటివి చాలా యాప్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళందరూ పార్ట్నర్ అయి ఉంటారు. ఎవరితో? గూగుల్ వాళ్ళతో. ఎందుకు? డబ్బులు వస్తాయి వాళ్ళకి. అది యాడ్ సెన్స్. అది మనీ మేకింగ్ కాన్సెప్ట్ లో ఒక కాన్సెప్ట్. సో నెట్వర్క్స్ లో మనకు సర్చ్, డిస్ప్లే, యూట్యూబ్, షాపింగ్. ఓకే, ఎవరైనా ఇంటర్వ్యూలో కానీ ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాట్ ఆర్ ద నెట్వర్క్స్ అవైలబుల్ ఆన్ గూగుల్ అని అంటే, గూగుల్ యాడ్స్ అని అంటే సర్చ్, డిస్ప్లే, యూట్యూబ్, షాపింగ్ అని చెప్పేసేయాలి. ఓకే, నెక్స్ట్ టూల్స్ అండ్ ఫీచర్స్ లో. ఓకే, టూల్స్ లో మనకి ఏముంటాయి? గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఈజ్ వన్ టూల్. ఓకే, నెక్స్ట్ యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ టూల్. అది కూడా ఎక్కడ ఉంటుంది? అండర్ టూల్స్ లోనే ఉంటుంది. ఇక్కడ టూల్స్ లోనే
గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఇది కీవర్డ్ ప్లానర్ ఒకటి. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ లో మీరు వెళ్తే యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. ఓకే, మన యాడ్ రన్ అవుతుందా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు. ఇంకొకటి చెప్తున్నా, గూగుల్ యాడ్స్ ఎడిటర్. ఒక 1000 క్యాంపెయిన్స్ ఉన్నా కానీ మనము గూగుల్ యాడ్స్ ఎడిటర్ తో ఈజీగా ఎడిట్ చేసేసి పబ్లిష్ చేసేయచ్చు. ఆఫ్లైన్ లో కూడా గూగుల్ యాడ్స్ ఎడిటర్ వర్క్ అవుతుంది. ఓకే, మళ్ళీ మీరు కంప్లీట్ గా పబ్లిష్ చేయాలంటే అప్పుడు మీకు ఇంటర్నెట్ ఉండాలి, అప్పుడు కనెక్ట్ అవ్వాలి కదా మీకు గూగుల్ యాడ్స్ కి, గూగుల్ ఎడిటర్ కి. అందుకు నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ ఏముంటాయి, స్మార్ట్ క్యాంపెయిన్స్ ఒకటి, టూల్స్ మళ్ళీ ఫీచర్స్ అన్నట్టు. ఓకే, స్మార్ట్ క్యాంపెయిన్స్ ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్ గా తీసేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ పిమాక్స్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి రీమార్కెటింగ్. ఈ ఫీచర్ కూడా మనము గూగుల్ యాడ్స్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, రీమార్కెటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు హై లెవెల్ లో చెప్తాను. ఎవరన్నా వెబ్సైట్ విజిట్ అయినారు, అప్పుడే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ విజిట్ అయినా. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నేను ఐ థింక్ జోహో అని ఎప్పుడో మొన్న మార్నింగ్ ఎప్పుడో సర్చ్ చేస్తుంటే జోహో అని, అందుకనే జోహో యాడ్ మళ్ళీ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినప్పుడు వచ్చింది. ఓకే, అది కూడా ఈమెయిల్ ఐడి యూజ్ చేసే నేను చేసిన అన్నట్టు. ఓకే, అలా ఏదైనా వాళ్ళ వెబ్సైట్ విజిట్ చేసి మనం ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ మీరు ఎక్కడన్నా ప్లాట్ఫామ్ లో అదే మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటే వాట్ ఎవర్ ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివైస్ అన్నట్టు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, టాబ్లెట్ కావచ్చు. ఓకే, అదే మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే అప్పుడు ఆ యాడ్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లలో మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ అపియర్ అయితేనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ట్రబుల్ షూటింగ్ అండ్ ఆప్టిమైజేషన్. ఓకే, సో దీంట్లో మనకి ఏమొస్తాయి టెర్మినాలజీస్, సర్చ్ టర్మ్ రిపోర్ట్. ఇప్పుడు కొంతమంది సర్చ్ చేస్తూ ఉంటారు, క్లిక్ చేస్తుంటారు, బట్ ఏ కీవర్డ్ కి ఓకే సర్చ్ వచ్చింది. ఓకే, ఎంబీఏ కాలేజ్ ఇన్ బెంగళూరు అని టార్గెట్ పెట్టినాం, క్లిక్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి క్లిక్స్, ఏ సర్చ్ టర్మ్ టైప్ చేసింటే వచ్చినాయి, టాప్ ఎంబీఏ కాలేజ్ ఇన్ బెంగళూరా లేదంటే జస్ట్ ఎంబీఏ కాలేజ్ ఇన్ బెంగళూరుకి వచ్చిందా, అది కూడా మనము తెలుసుకోవచ్చు అన్నట్టు విత్ ద హెల్ప్ ఆఫ్ సర్చ్ టర్మ్. మళ్ళీ ఆప్షన్ ఇన్సైట్స్, కాంపిటీటర్స్ దేనిపైన బిట్ చేస్తున్నారు చూసినారా, కంపేర్స్ యువర్ పర్ఫార్మెన్స్ టు కాంపిటీటర్స్. ఓకే, వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉంది, ఎస్ ఆఫ్ కోర్స్ పెడతారు, మన దగ్గర డబ్బులు లేదు, చూసుకొని మనం పెట్టుకోవాలి అంతే. ఓకే, నెక్స్ట్ ఆప్టిమైజేషన్ లో ఇంకోటి ఏమొస్తుంది, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. ఎంత బాగుంది ఈ ల్యాండింగ్ పేజ్, యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఎక్కువ యాడ్ ర్యాంక్ అనేది పెరగదు, ల్యాండింగ్ పేజ్ పైన టైం ఎక్కువ స్పెండ్ చేస్తే వస్తుంది, ఎందుకంటే అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం కస్టమర్స్ కానీ ఇస్తున్నాం. ఓకే, అది ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, దాన్ని నువ్వు వెళ్తూ ఆప్టిమైజేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మళ్ళీ A/B టెస్టింగ్, టెస్ట్ చేస్తూ ఉండాలి, ఎక్స్పెరిమెంట్స్, A/B టెస్టింగ్ అంటాం. ఓకే, టెస్టింగ్ చేసేటప్పుడు కూడా ఒక్క మెట్రిక్ తీసుకోవాలి, ల్యాండింగ్ పేజ్ టెస్ట్ చేస్తున్నావా, ఎస్ ల్యాండింగ్ పేజ్ మాత్రము ఒకటి తీసుకో, నీకు ఏ ల్యాండింగ్ పేజ్ విన్ అయ్యింది అనేది తెలుస్తుంది. వన్స్ ఆ టెస్ట్ అయిపోయినాక మళ్ళీ హెడ్ లైన్స్ తీసుకోవాలి, హెడ్ లైన్స్ ఏ హెడ్ లైన్స్ నీకు వర్క్ అయ్యింది. ఓకే, 10 మంది ఉన్నారు, 10 మందికి ఒకటే డ్రెస్ నచ్చుతుందా, ఛాన్సెస్ ఉంది, అంటే అలా వాళ్ళు ఆ డ్రెస్ అనేది డిజైన్ చేసి ఉంటారు. ఓకే, 10 మందిలో 9 లేదంటే 7 పీపుల్ కి డ్రెస్ ఒకటి నచ్చుతుంది, అంటే అది విన్నింగ్ ప్రోడక్టే కదా, ఐ మీన్ విన్నింగ్ డ్రెస్సే కదా. అలా మనము టెస్ట్ చేసుకొని వెళ్తూ ఉండాలి, A/B టెస్టింగ్ చేస్తూ ఉండాలి. ఓకే, మళ్ళీ ఆప్టిమైజేషన్ లో కన్వర్షన్ ట్రాకింగ్, ఎవరైతే కన్వర్షన్ ట్రాకింగ్ ప్రాపర్ గా సెటప్ చేయరో వాళ్ళకి ఏంటి అంటే అంత అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ లో ప్రాపర్ గా అనేది ఉండదు అన్నట్టు, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెల్లింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఆప్టిమైజేషన్ లెవెల్లో కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అది ఎలా సెటప్ చేస్తాను, విత్ ద హెల్ప్ ఆఫ్ GTM, గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఓకే, గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఇది చాలా టెక్నికల్ వెళ్ళిపోతుంది, గూగుల్ ట్యాగ్ మేనేజర్ GTM అనేది, బట్ మనము సెటప్ చేయటము చాలా ఈజీగా నేను నేర్పిస్తాను. ఓకే, ఈజీ ఉంటుంది, మనం ఎంటైర్ GTM కవర్ అయితే చేయము. ఓకే, సెటప్ రిలేటెడ్ మాత్రం మనము చేస్తాం, అంటే కనెక్షన్స్. నెక్స్ట్ పాలసీస్ అండ్ కంప్లైన్సెస్ లో మనకు యాడ్ అప్రూవల్ ప్రాసెస్ ఏంటి. ఓకే, నెక్స్ట్ డిస్అప్రూవ్డ్ యాడ్స్ కూడా వస్తాయి, అంటే ఇది ఒక మెట్రిక్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎలిజిబుల్ యాడ్స్, నెక్స్ట్ రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్స్, ఇవి పాలసీస్ అండ్ కంప్లైన్సెస్ లో వస్తాయి లాస్ట్ వన్ లో. ఓకే, సో టోటల్ గా మనకు దీంట్లో
టర్మినాలజీస్ లో 47 డిస్కస్ చేసినాం ఓకే. ఇంకా చాలా ఉంటాయి బట్ అవన్నీ మనము డిస్కషన్ అయితే చేయలేము. బట్ ఇది మేజర్. మనకు ఎవరన్నా అడిగినా కానీ ఇంటర్వ్యూలో కావచ్చు ప్లస్ క్లయింట్ కావచ్చు వాళ్ళకి ఇలాంటివి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. క్లియర్ టీమ్?